అణువణువున అడుగడుగున మాకు అన్నీ తానై అంతా తానై అకస్మాత్తుగా అందరినీ వదిలి ఆకాశదేశాన తరలి వెళ్లిపోయిన మా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ దాసరి నారాయణరావుకు కన్నీటితో అభిషేకాలు అర్పిస్తూ శోకంతో శ్రద్ధాంజలి ఘటిస్తూ. అర్చన, మాటలు మర్యాదగా రానివు. నువ్వు చేసే చేష్టల కంటే నా మాటలు సరిగ్గానే ఉన్నాయి. ఎవరినో తీసుకొచ్చారని నువ్వనుకుంటున్నావు, కానీ నువ్వు తీసుకొచ్చింది మీ అన్నయ్యనే. తన భర్తకి తన దగ్గరగా ఉంటే తప్పే ఉందే. తను నా అన్నయ్య కాదమ్మా. అన్నయ్య కాదా? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా. నన్నెవరంటావేంటమ్మా? నా బిడ్డని నా మనసు చెప్తున్నా వీళ్ల మాటల్ని బట్టి నాకు అనుమానం వస్తోంది. ఏమ్మా, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను మీ అన్నయ్యనని? తీసుకో, డబ్బులు నగలు నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. మా అక్క ప్రాణాలు తీయడానికి నువ్వెవరు? వాడి గురించి నానా మాటలు చెప్పి నేను కూడా అనుమానించేలా చేసావు కదే. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? నీ అన్నయ్యను కాబట్టే మొండిగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా వద్దని వాదించాను. నువ్వు సుఖపడాలని మంచి సంబంధం చూశాను. నన్ను క్షమించన్నయ్యా. నువ్వని తెలియక నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. నేను నానా మాటలు అన్నాను. పర్వాలేదులేమ్మా. ఎవరో నీ అన్నయ్య స్థానంలో ఉండి పెత్తనం చెలాయిస్తున్నాడని నువ్వు ఆవేశపడ్డంలో తప్పులేదు. జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోదాం. కాసేపు నా ప్రాణాలు తీసేశావు కదే. హరి, మెరుగు పెట్టించాలి. ఆ 7 వారాల నగలు తీసి ఆచార్య గారి దగ్గరికి పంపించు. అలాగేనమ్మా. నీ అనుమానం తీరిందిగా, ఇంకా ఎందుకలా ఉన్నావు? మా అన్నయ్య స్థానాన్ని వాడికిచ్చేసావా? మా అన్నయ్య రూపంలోనే ఉన్నాడు కదా అని వాడితోటి జీవితం అనుకుంటున్నావా? ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? మీ అన్నయ్య అని నేను నమ్మాను కాబట్టే వచ్చింది ఎవరో కాదు, నా భర్తే అని రుజువు చేసుకున్నాకే ఆనందంగా నేను ఆయనకు దగ్గరయ్యాను. అంతేకాని ఆయనలా ఉంటే చాలు అనుకునేదాన్నే అయితే ఇన్ని రోజులు అతను నా భర్త కాదని ఇన్ని గొడవలు చేసేదాన్నే కాదు.
తెలియక ఒక తప్పు చేశాను. మరో తప్పు చేయకూడదు అనుకున్నాను కాబట్టే నా మనసు ఆయన నా భర్తే అని నమ్మే వరకు ఆయన నీడ కూడా నా మీద పడనివ్వలేదు. తెగింపుకి బరి తెగింపుకి చాలా తేడా ఉంటుందర్చన. అయిన వాళ్లకి కష్టం కలిగితే వచ్చేది తెగింపు, అయిన వాళ్ల పరువు తీసేలా చేసేది బరి తెగింపు. నా వాళ్ల ప్రాణాలు పోవటానికి కారణం అయ్యాడన్న భ్రమలో మీ అన్నయ్య ప్రాణాలు తీయాలని తెగించానే కాని నువ్విందాక అన్నావే బరి తెగింపు నాకు లేదు. కాని ఒక విషయంలో నీకు రుణపడి ఉన్నాను. చేసిన తప్పుని తెలుసుకున్నాక నా భర్త ప్రాణాలు తీసి దూరం చేసుకున్నానే అని ఎంతో బాధపడ్డాను. చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కాక అల్లాడిపోయాను. కాని ఆయన్ని మళ్లీ తీసుకొచ్చి నా తప్పుని సరిదిద్దావు. నేను తప్పు చేశాను అన్న బాధని నాకు దూరం చేశావు. ఈ విషయంలో మాత్రం నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అన్నయ్య ప్రాణాలతో తిరిగొచ్చాడంటే మీ అందరికన్నా నాకే ఎక్కువ ఆనందంగా ఉంది. కానీ వచ్చింది మా అన్నయ్య కాదు, నా నిర్ణయానికి ఎదురుండదని పూజారితోనే నా జీవితమని ఫిక్స్ అయిపోయాను. ఇన్ని రోజులు మీ అన్నయ్య కాకపోయినా నీ ప్రేమకి అడ్డుపడుతున్నాడు, నీ ఇష్టాన్ని నీకు దూరం చేయాలని చూస్తున్నాడు అనుకున్నాను. కాని వచ్చింది మీ అన్నయ్య అని తెలిసాక ఇంకా ఆయన మాటకి నేను ఏమీ ఎదురు చెప్పలేను. ఇప్పుడు నా భయం అదే. పూజారి లేకుండా నేను బ్రతకలేను, అలా అని అన్నయ్యతో గట్టిగా వాదించలేను. అటు నా ప్రేమని చంపుకోలేను, ఇటు అన్నయ్యని వదులుకోలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వచ్చింది అన్నయ్య కాబట్టి నీ సమస్య తీరిపోయింది, కానీ నా సమస్య మొదలైంది. అన్నయ్య వచ్చాడన్న ఆనందం ఒకవైపు, నా జీవితం ఏమవుతుందో అన్న భయం మరోవైపు. ఆనందానికి భయానికి మధ్య నలిగిపోతున్నాను. స్వాతి, ఏంటిది? ఎవరికి? ఇంకెవరికి బాబు? మీ నాన్నగారికి. మా నాన్నగారికా? ఇప్పుడు భోజనం చేస్తున్నారా? భోజనం కాదు బాబు, వేరే కార్యక్రమం జరుగుతోంది. వేరే కార్యక్రమమా? ఏంటిది? చెప్పడం ఎందుకు, పదండి కల్లారా చూద్దురు గాని. ఒరే హర్నాథం, ఎన్నాళ్లకి నీకు స్వేచ్ఛ వచ్చిందిరా. మంచినీళ్ళు మహా అయితే మజ్జిగ నీళ్ళు తప్ప మందు నీళ్లు తాగి ఎన్ని రోజులైందిరా. ఈ రోజు నీకు అడ్డుపడేవాళ్ళు, ఆపగలిగేవాళ్ళు ఎవ్వరూ లేరురా. ఎంజాయ్ మ్యాన్. స్వాతి, స్టఫ్ ఎక్కడా? నాన్న, ఏంటి పని? పట్టపగలే ఇంట్లో మందు చెట్ట పెట్టేశావు. అమ్మకి తెలిస్తే ఏమైనా ఉందా? ఎలా తెలుస్తుందిరా? నువ్వు చెప్తావా? చెప్పవు. ఇది చెప్తుందా? చెప్పదు.
ఇద్దరూ చెప్పరు కదా. నాన్న, అమ్మకు వాసన తగిలినా సీసా మూత కనిపించినా అందరూ అవుట్. రేయ్, ఎందుకురా ఇంట్లో మనిషి లేనప్పుడు కూడా గుర్తు చేసి భయపెడుతున్నావు? ఈ ఒక్క పూటైనా నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వు. నీ పెళ్లి కుదిరింది అని చెప్పినప్పటి నుంచి పార్టీ ఎప్పుడు అని ఫ్రెండ్స్ అడుగుతుంటే మీ అమ్మకి భయపడి ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వలేకపోయాను. అందుకే ఈ రోజు నాకు నేనే పార్టీ చేసుకుంటున్నాను. లెట్స్ ఎంజాయ్. అంటే నన్ను కూడా కూర్చోమంటావా నాన్న? నీకు కూడా అలవాటు ఉందా? నాన్న ప్లీజ్, నీ లిస్టులోకి నన్ను కూడా లాగద్దు. అయ్యగారు, ఏంటి మీరు బాబుగారిని కూడా చెడగొట్టాలనుకుంటున్నారా మీరు? తాగడం తప్పు కాదే, తాగలేకపోవడం తప్పు. తాగితే మనసిప్పి మాట్లాడుకోవచ్చు. తాగితే మరపురాని విషయాలను కూడా మర్చిపోవచ్చు. ఇన్ని లాభాలున్న మందు తాగకపోతే తప్పు గాని తాగితే తప్పు కాదమ్మాయ్. అయ్యగారు, మీ మాటలు విని పార్థబాబు చెడిపోయేలా ఉన్నారు. చెడిపోవటం, మందుని మందు తాగేవాళ్ళని దోషులుగా చూసే మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండడం తాగుబోతుల దురదృష్టం. ఓకే ఓకే, నన్ను ప్రశాంతంగా తాగనివ్వండి. నువ్వు తాగుతున్నావు సరేనన్నా, ఈలోపు అమ్మొస్తే? రాదురా, రాదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది చెప్పు? కోడల మీద ప్రేమతో బహుమతి ఇవ్వడానికి వెళ్ళింది. ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళి కోడల్ని కలిసి కోడలికి ఆ బహుమతి ఇచ్చి కొంతసేపు వాళ్ళతో మాట్లాడి ఆప్యాయంగా పలకరించి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి నేను తాగడం అయిపోతుంది. తాగిన మొత్తం దిగిపోవడం కూడా అయిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. మరీ అంతగా అవసరమైతే తమలపాకులో తులసాకులో ఉండనే ఉన్నాయి కదా. మొత్తానికి ఫిక్స్ అయితే అవుతున్నావు అనమాట. అవకాశాలు అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు చెప్పారు. సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదేరా. పెళ్ళయ్యాక భార్యని కాదని భర్త ఏమీ చేయలేడు. అందుకే వాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు, పేరెంటానికి వెళ్ళినప్పుడు మగాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది, మొగుళ్ళకి ధైర్యం వస్తుంది. ఆ టైంలో అందరూ చేసేది ఇదేనన్నా. సరే, త్వరగా కానివ్వండి. మీరు ఇలాగే తాగుబోతు వేదాంతం చెప్తుంటే ఈలోపు అమ్మ వచ్చేస్తుంది. సరే సరే, ఓకే ఓకే. ఆ స్టఫ్ ఇక్కడ పెట్టు స్వాతి. నాన్న చెప్పడం మర్చిపోయా. ఏదో ఆవేశంలో కోడలికి బహుమతి ఇవ్వాలని వెళ్ళింది. తీరా అది వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి లేదనుకో, లేనిపోని గొడవ చేస్తుంది. ఇప్పుడు ఆ నెక్లెస్ పెట్టడానికి కూడా ఏదో ఒక ముహూర్తం చూసే ఉంటుంది. తను అనుకున్న ముహూర్తానికి ఆ నెక్లెస్ వెయ్యకపోయినా, ఆ టైంకి అమ్మ ఇంట్లో లేకపోయినా ఏం జరుగుతుందో నీకు నేను చెప్పాల్సిన పని లేదు. కాబట్టి అర్జెంటుగా అమ్మాయికి ఫోన్ చేసి మీ అమ్మ వస్తుందని చెప్పు. అవునా, నువ్వన్నది నిజమే. ఇదేంటి, ఇతను ఫోన్ చేస్తున్నాడేంటి? హలో హలో, బాగున్నారా? మీతో కాసేపు సరదాగా మాట్లాడేంత టైం లేదు. ఎందుకంటే మా అమ్మ అక్కడికి బయలుదేరి వస్తుంది. మీ అమ్మగారు వస్తున్నారా? దేనికి? అదే, మీరు హాస్పిటల్లో అన్నీ దగ్గరుండి చూసుకుంటాను, పెళ్ళైన తర్వాత హాస్పిటల్ బాధ్యతలన్నీ తీసుకుంటాను అన్నారు కదా. ఆ మాట మా అమ్మకు కూడా నచ్చింది. అందుకే కాబోయే కోడలికి మంచి బహుమతి ఇవ్వాలని వస్తుంది. మంచి పనే కదా అని ఓకే అన్నాను. దానిలో గొప్పే ఉంది.
అది మీకు గొప్ప కాకపోవచ్చు, కానీ నాకు గొప్పగా అనిపించింది. మా అమ్మకి ఇంకా గొప్పగా అనిపించింది. అందుకే ఆనందం తట్టుకోలేక కోడలు అయ్యాక కాదు, నాకు కాబోయే కోడలికి ముందే బహుమతి ఇస్తాను, నీకింత సంతోషాన్నిచ్చిన ఆ అమ్మాయికి అని మా అమ్మ బయలుదేరింది. అవునా? అవును. మా అమ్మ వచ్చే టైంకి ఇంట్లో లేరనుకోండి, ఇబ్బంది అవుతుంది. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి దగ్గరే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. ఒకవేళ మీరు బయట ఉన్నా త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, ఓకేనా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటిది? ఆవిడ బహుమతి ఇవ్వడానికి వస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఇదేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది. ఆవిడ వస్తుందని అర్చనకి చెప్పాలి. ఫోన్ చేసి చెప్పానన్నా, ప్రాబ్లం లేదు, ఇంటి దగ్గరే ఉంటుంది. నాన్న, ఆల్రెడీ 2ో 3ో రౌండ్లు అయినట్టుంది. ఇంకా ఎక్కువైందనుకో అమ్మ దగ్గర తేడా వచ్చేస్తుంది. తాగింది చాలు, ఇంకా ఆపేయండి. అలా కాదురా, ఒక్కటే పెగ్గు, ఒక్కటంటే ఒక్కటే పెగ్గు. ఆల్రెడీ బాటిల్లో సగం ఖాళీ అయింది, ఇంకా ఇంకోటేం అవసరం లేదు. ప్లీజ్ రా రేయ్, ఒక్క చిన్న స్మాల్ అంతే. సార్, కొరియర్. పరమేశ్వర్ గారికి కొరియర్ అండి. అమ్మగారికి కొరియర్ వచ్చింది బాబు. అవునా? అమ్మ బయటికి వెళ్ళింది, పర్లేదు, ఇటు ఇవ్వండి. ఇక్కడ సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. స్వాతి, ఈ బాటిల్ ఇక్కడే ఉంటే నాన్న తాగుతూనే ఉంటాడు. ముందా బాటిల్ తీసుకో ఫస్ట్. అలాగే బాబు. ఒరే, ఇది అన్యాయం రా. నేను తాగుతుంది నీ పెళ్లి కుదిరింది, నీ పెళ్లి జరుగుతుందన్న ఆనందంతోనే కదరా. నువ్వేనా ఆనందానికి అడ్డొస్తే ఎలారా? నీకు ఆనందంగా ఉంటుందేమో, ఈ విషయం అమ్మ వరకు వెళ్ళిందంటే మనందరికీ బాధగా ఉంటుంది. నాన్న అలాగే అంటాడు. తీసుకెళ్ళి స్వాతి. అలాగే. స్వాతి, ఈ కొరియర్ అమ్మకు వచ్చింది. దీన్ని అమ్మ గదిలో పెట్టేసి బాటిల్ని నాన్న గదిలో జాగ్రత్తగా పెట్టు. అలాగే బాబు. అమ్మా స్వాతమ్మా, గుర్తుపెట్టుకో, నా బాటిల్ నా గదిలోనే, నా సీక్రెట్ లాకర్లోనే పెట్టు. దాని కవరు దాని గదిలో, అంటే నా పెళ్ళం పరమేశ్వర్ గదిలో పెట్టు. ప్లేసులు మారాయా, ఇక్కడ షేపులు మారిపోతాయి, గుర్తుంచుకో. అమ్మయ్యో, ఇలాంటి విషయంలో అలా ఎలా మర్చిపోతానండి? ఇది అయ్యగారి గదులు, ఇది అమ్మగారి గదులు, ఇది అయ్యగారి గదులు, ఇది అమ్మగారు. అబ్బో, ఇదొకటి నా ప్రాణానికి దారి కడ్డంగా. అమ్మగారి గదిలో అయ్యగారి గదిలో, అయ్యగారి గదిలో అమ్మగారి గదిలో, అమ్మగారి గదిలో అయ్యగారి గదిలో, అయ్యగారి గదిలో అమ్మగారి గదిలో,
అయ్యగారి గదిలో, అమ్మగారి గదిలో. అర్చునేమో ఆ పెళ్లి ఇష్టం లేదు అంటుంది. ఆవిడేమో కోడలికి బహుమతి ఇవ్వడానికి బయలుదేరింది. ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే అర్చున ఎలా ప్రవర్తిస్తుందో, తనేమనుకుంటుందో ఆలోచించే టైం లేదు. అర్చునికే ఎలాగోలా సర్ది చెప్పాలి. ఏదో ఒక చేయి పూజారి, మన పెళ్లి విషయం చెప్పకపోతే పరిస్థితి చేజారిపోయేలా ఉంది. చూస్తున్నావు కదా, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. మీ అన్నయ్యతో మాట్లాడే అవకాశం దొరకట్లేదు. మరొకరితో మాట్లాడిద్దామన్నా కుదరట్లేదు. మెళ్ళో తాళి పెట్టుకొని నీ భార్యని అయ్యాక కూడా మరొకరితో పెళ్ళని అదని ఇదని అంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది. నా భార్యకు పెళ్ళని మాట్లాడుకుంటుంటే నాకు మాత్రం బాధగా ఉండదా? ఇద్దరం బాధపడి ప్రయోజనం ఏముంది? ఏదో ఒకటి చేస్తేనే కదా. ఇంతకు ముందు వరకు ఆ వచ్చింది మా అన్నయ్య కాదు కదా, నేనేం చేసినా నన్ను అడగలేడు, నాకు నచ్చినట్టు ఉండొచ్చు అనుకున్నాను. మీ అన్నయ్య కాకపోవడం ఏంటి?